హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక తిరుపతి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోతున్నా, మీరు స్వామివారిని త్వరగా దర్శించుకోవాలి అనుకుంటున్నా, ఈ ఆలయాన్ని దర్శించండి. మీరు ఎన్నిసార్లు అనుకున్నా తిరుపతికి వెళ్లి ఆ స్వామివారిని దర్శించుకోలేకపోతూ ఉంటే కనుక, మీరు ఇక్కడకు వెళ్లి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కనుక మీరు త్వరలోనే ఆ తిరుమలేసుని దర్శించుకునే భాగ్యం అయితే తప్పకుండా కలుగుతుంది. ఇది నాకే అనుభవం అనుకున్నాను, కానీ ఇలా చాలా మందికి జరుగుతుంది అని తెలిసాక ఈ ఆలయం గురించి మీకు కూడా తెలియచేయాలి అనుకున్నాను. మరి అలాంటి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. భూలోక వైకుంఠమైన ఆ తిరుమలను దర్శించుకోవాలని ప్రతివారు అనుకుంటారు. కానీ అందరూ ఆలయాన్ని దర్శించుకోలేకపోతారు. కారణం ఏదైనా కావచ్చు. మరి అలాంటి వారు ఒక్కసారి వచ్చి ఈ ఆలయంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీరు త్వరలోనే ఆ తిరుమలేసుని దర్శించుకునే భాగ్యమైతే దక్కుతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే కదా. ఆ ఆలయమే వయాలిక కావల్లో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్. ఇది మల్లేశ్వరంలో, బెంగళూరులో ఉంది. ఈ ఆలయం చిన్నదే, కానీ జనం ఎక్కువగానే వస్తారు. ఈ ఆలయంలో సిబ్బంది కూడా తిరుమల ఆలయంలో పనిచేసిన వారే ఉంటారు. ఎందుకంటే ఇది టీటీడీకి సంబంధించిన టెంపుల్ కాబట్టి. ఇక ఇక్కడ 5 గంటలకే సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం నుండి సాయంత్రం ఏకాంత సేవ వరకు కూడా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తరువాత ఆలయాన్ని మూసివేస్తారు. అంటే ఈ ఆలయం రాత్రి 8 నుండి 8:30 వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఇక ఇక్కడ తిరుమలలో మాదిరే విశేషంగా శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారట. శనివారం, ఆదివారం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. తిరుమలలో మాదిరే ఇక్కడ కూడా అన్ని సేవలు జరుగుతాయి. అందుకే ఇది టీటీడీ టెంపుల్ అంటారు. ఇక్కడకు ప్రతి శనివారం 5,000 మందికి పైగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారట. అంతేకాదు ఇక్కడకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. ఈ అన్నప్రసాదాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు పెడతారు. ఈ మధ్యాహ్న ప్రసాదాన్ని ఇవ్వడాన్ని 5 ఇయర్స్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేశారట. స్వామివారిని దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లవచ్చు. అంతేకాదు తిరుమల లడ్డూను కూడా తీసుకుని వెళ్లవచ్చు. ప్రతిరోజు 500 మంది వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారట. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని ఇస్కాన్ వాళ్ళు పంపిస్తారట. ఈ ప్రసాదాన్ని రోజు ఎవరో ఒకరు డొనేట్ చేస్తారు. బర్త్డే అను, పెళ్లి రోజను ఇలా ఎక్కువగా డోనర్సే ఈ ప్రసాదాన్ని పంచడానికి కావలసిన అమౌంట్ ఇస్తారు. ఎక్కువగా డోనర్స్ ఈ ప్రసాదాన్ని పంచడానికి కావలసిన అమౌంట్ ఇస్తారు. వీళ్ళు సప్లై చేస్తారు. ఇక్కడకు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ల చేతితో వాళ్లే ప్రసాదాన్ని భక్తులకు వడ్డించవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఈ ఆలయం 30 ఇయర్స్ నుంచి ఉందట ఇక్కడ. ఈ ఆలయం 16th క్రాస్ రోడ్ వయాలికావల్లో మల్లేశ్వరంలో ఉంది. ఇక మేము ఈ ఆలయానికి ఎలా వెళ్ళామో, మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమిటో చెప్తాను. మేము చాలా రోజుల నుంచి తిరుమల వెళ్ళాలి అనుకున్నాము. 2 times 300 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్స్ తీసుకున్నాము. కానీ ఆ టైంకి వెళ్ళలేకపోయాము. ఒకసారి మా హస్బెండ్కి అర్జెంట్ పని పడింది, అలా వెళ్ళలేకపోయాము. ఇంకోసారి అయితే మా పాప వలన, ఇంకోసారి మేం బుక్ చేసుకునే లోపే టికెట్స్ అన్ని అయిపోయాయి. ఇలా జరుగుతూ ఉంది. సరే, బెంగళూరులోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందో చూడండి, ఒకసారి వెళ్ళి వద్దాం అన్నాను. అంతకుముందు ఈ ఆలయానికి ఎప్పుడూ వెళ్ళలేదు మేము. అలా మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత వితిన్ 1 monthలోనే తిరుపతికి వెళ్ళాము. అలా 2 times వెళ్ళాము. ఇది నా అనుభవం. ఇక్కడికి వెళ్ళాకే తిరుమల వెళ్ళాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకే ఇలా జరిగిందేమో అనుకున్నాను. కానీ తిరుమల వెళ్ళలేకపోతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అక్కడకు వెళ్లి స్వామిని త్వరలోనే దర్శిస్తారనేది చాలా మంది అనుభవం అని నాకు తర్వాత తెలిసింది. అందుకే ఇంకా ఎవరైనా తిరుమల వెళ్ళలేకపోతూ ఉంటే ఈ స్వామిని దర్శించుకుంటారు అని చెప్తున్నాను. ఇక్కడ స్వామివారు లోపలికేమీ ఉండరు. మెట్లెక్కి కుడిపక్కకు తిరిగితే అక్కడే దర్శనమిస్తారు. తిరుమల మాదిరే లడ్డూలు కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ శనివారం మాత్రమే దొరుకుతాయి. ఇక అగరబత్తీలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి 4:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఓపెన్లోనే ఉంచుతారు. లడ్డూలు మాత్రం సాటర్డే మాత్రమే దొరుకుతాయి.
మిగిలిన రోజుల్లో అవైలబుల్గా ఉండవు. లడ్డు ఒక్కటి వచ్చేసి 50 రూపీస్. ఇక లడ్డూలు శనివారం ఉదయం 7:30కే ఇవ్వటం స్టార్ట్ చేస్తారు కాబట్టి తొందరగా వెళ్ళి తీసుకోండి. లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉండవు. లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి త్వరగా ఖాళీ అయిపోతాయి. ఒక 2-3 గంటల్లోనే లడ్డూలన్నీ ఖాళీ అయిపోతాయి. కనుక లడ్డూ కావాలి అంటే శనివారమే వెళ్ళండి. అది త్వరగా వెళ్ళండి. మరి ఇలా ఈ స్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లే అవకాశం మాత్రం అందరికీ కాదండోయ్, కేవలం బెంగళూరులో ఉండే వాళ్లకు మాత్రమే. ఎందుకంటే ఈ ఆలయం బెంగళూరులో, కర్ణాటకలో ఉంది కనుక. ఇంకా బెంగళూరులోనే ఉండి ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ దర్శించిన తరువాత మీకు కూడా ఇలాంటి అనుభవం లాంటిది ఏమైనా ఉందా? ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. ఇది టీటీడీకి సంబంధించిన టెంపుల్ కాబట్టి అక్కడి నుంచే లడ్డూలు, అగరబత్తులు అన్నీ వస్తాయి. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.